ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కీలకమైన ఈ బిల్లులకు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇక బిల్లును రాష్ట్రపతికి పంపిస్తారు. అక్కడ సంతకం కాగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా అమల్లోకి వస్తుంది. అమరావతి బిల్లు నిన్న లోక్సభలో పాస్ అయితే ఇలా రాజ్యసభకు వచ్చింది. 3 రాజధానుల పేరు మీద ఆగం పట్టించురు, లేకుంటే ఎన్నడో తయారవు. మళ్ళా మార్చే ఛాన్స్ లేకుంటేనే ఈ బిల్లు తెచ్చినాము అనుకొచ్చిండు టీడీపీ సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. ఎంతమంది దీని మీద కుట్ర పన్నినా, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా ఒక్క ఇటుక మొక్క కూడా అమరావతి నుంచి ఏ ఒక్కరు కూడా కదపలేకపోయారు సార్. బీజేపీ, జనసేన, ఎన్డీఏ గ్రూప్ ఎంపీలంతా సపోర్ట్ చేసిండ్రు. లేలే రాజధాని రైతులకు అన్యాయం చేస్తుర్రు, ఎప్పటి వరకు కడతారో ఎన్ని ఎకరాలలో కడతారో చెప్పలేరని బయటకు వచ్చిర్రు వైసీపీ లీడర్లు. మన తెలంగాణ ఎంపీలకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ కంచి రేణుకా చౌదరి మేడం మాట్లాడుకుంటా అప్పట్లో జగనన్న ఏమన్నాడో యాద్ చేసింది. I told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సారు సీఎం చంద్రన్న గురించి ఎంతో గొప్పగా చెప్పిండు. గిట్లా ఆనాడు హైదరాబాద్ సైబరాబాద్ గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ ను ఇవాళ ఐటీ హబ్ గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా. అయితే బీఆర్ఎస్ సురేష్ రెడ్డి సార్ కు మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కు కిసర బసర అయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. World's biggest, largest मल्टीपर्पज इरिगेशन प्रोजेक्ट लिफ्ट इरिगेशन कालेश्वरम बनाए. मुझे दुख से कहना पड़ता है और ये सेंट्रल गवर्नमेंट उनको जानकारी भी नहीं है. दुबई से छपा के लाकर केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है, केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है. कालेश्वरम प्रोजेक्ट केसीआर परिवार के लिए एटीआर हो गया. ఏరువడ్డప్పుడు 7 మండలాలు ఇటుకెళ్ళి అటువైన ఊళ్ళను మళ్ళా తెలంగాణలో కలపాలని సెంటర్ రూలం కోరిరు మన ఎంపీలు. అమరావతి బిల్లు పాస్ అయిందని ఆంధ్ర మంత్రి లోకేష్ సార్ పార్లమెంట్ కు వచ్చి మీద కూకొని చూసిండు. We wish all the Andhra Pradesh people to have their new well-built new capital Amaravati. Thank you. పార్లమెంట్ లో బిల్లు పాస్ కాగానే అమరావతిలో జోరుగా జరిగినాయి రాజధాని సంబురాలు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు మ్యావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా ఎక్కడ దొరకల. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. జై భారత్, జై అమరావతి.